ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. నేడు అభ్యర్థులను సీఎం చంద్రబాబు ప్రకటించబోతున్నారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. మూడో అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ లేదా బీసీల నుంచి ఒకరికి అవకాశం దక్కనుంది. భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు ముందుగానే నిర్ణయించారు. పార్టీకి విధేయుడిగా మంచి పేరు ఉండటంతో ఆయనకు అవకాశం దక్కింది. రామకృష్ణ 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ టికెట్ ఆశించారు. అప్పట్లో సమీకరణాల వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. రాజ్యసభకు పంపుతారని చంద్రబాబు హామీ ఇచ్చారు. సానా సతీష్ 2024 డిసెంబర్ 13న ఉప ఎన్నికలో రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవీ కాలం ఈ నెల 21తో ముగుస్తోంది. ఆయన ఏడాదిన్నర పాటే ఎంపీగా ఉండటంతో మళ్లీ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. మూడో రాజ్యసభ సీటు కోసం బీసీ సామాజిక వర్గం నుంచి చింతకాయల విజయ్, ఎస్సీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 2014 నుంచి 19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా రామయ్యకు రాజ్యసభ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. అప్పట్లో వివిధ రకాల సమీకరణాల దృష్ట్యా కనకమేడల రవీంద్ర కుమార్ను రాజ్యసభకు ఎంపీగా చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజా ఎమ్మెల్యేగా ఉన్న ఎస్సీలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని అధినేత భావిస్తే రామయ్యకే అవకాశం దక్కనుంది. బీసీలకు ఇవ్వాలనుకుంటే మాత్రం చింతకాయల విజయ్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. విజయ్ తండ్రి అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉన్నారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఆయన గట్టిగా కోరుతున్నారు. అయ్యన్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని భావిస్తే విజయ్ కు అవకాశం దక్కుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశ అయితే చేరుకుంది. రాష్ట్రంలో నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి టీడీపీ 3, జనసేన 1 స్థానంలో పోటీ చేయనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పేర్లు దాదాపు ఖరారైనట్లే తెలుస్తుంది. అయితే అదే విధంగా చూసుకుంటే మూడో అభ్యర్థి ఎంపికపై మాత్రం ఇంకా అధిష్టానం తుది కసరత్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా భాష్యం రామకృష్ణను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు ముందుగానే నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి విధేయుడిగా ఏదైతే వివాద రహిత నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో గుంటూరు లోక్సభ టికెట్ ఆశించినప్పటికీ అప్పటి రాజకీయ సమీకరణాల కారణంగా అవకాశం దక్కలేదు. అయితే ఆ సమయంలో భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ హామీ మేరకే ఇప్పుడు రాజ్యసభకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మరోవైపు సానా సతీష్ 2024 డిసెంబర్ 13న జరిగిన ఉప ఎన్నికల ద్వారా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఆయన పదవీ కాలం ఈ నెల 21 ముగినుండి అయితే కేవలం ఏడాదిన్నర కాలం మాత్రమే ఎంపీగా కొనసాగిన ఆయనకు మరోసారి అవకాశం కల్పించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరించడం, నాయకత్వానికి సన్నిహితంగా ఉండడం వంటి అంశాలు ఆయనకు మరోసారి అవకాశం దక్కించే కారణమైతే చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే మూడో రాజ్యసభ సీటు విషయంలో మాత్రం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల మధ్య పోటీ నెలకొంది. అయితే బీసీ వర్గం నుంచి చింతకాల విజయ్ పేరు, ఎస్సీ వర్గం నుంచి సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, ప్రస్తుత రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం నిర్ణయం తీసుకొని ఉంది. అయితే వర్ల రామయ్యకు గతంలో రాజ్యసభ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పేరు తీవ్రంగా పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాల దృష్ట్యా కనకమేడల రవీంద్ర కుమార్ కు అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతం వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎస్సీ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచనకు చంద్రబాబు మొగ్గు చూపితే కనుక
ఏదైతే రామయ్యకి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదే విధంగా నాగేశ్వరరావు అదేవిధంగా రాజ్యసభ ఎంపీలపై ఇదే విధంగా వీరి పేర్లు మాత్రమే కాకుండా ఇంకా వేరే వారి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏదైతే ప్రస్తుతానికి దీనికి సంబంధించి వీరికి సంబంధించి ఏదైతే ఈ యొక్క పేర్లు కొత్తగా వినిపించే విధంగా గతంలో ఏదైతే మోపిదేవి వెంకటరమణారావు రాజీనామా చేసిన స్థానం ఉంది, అలాగే దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళ పేర్లు కాకుండా మహిళలకి కూడా వీరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మహిళలకు చూసుకుంటే గుంటూరు నుంచి ఇప్పటికే అసలు మొదటగా టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా అవి ఎస్సీ కోటాలో వినిపిస్తున్న నేపథ్యం ఉంది. అదే విధంగా చూసుకుంటే మరో మహిళ పేరు కూడా ఉంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పిన పరిణామాల దృష్ట్యా ఈ యొక్క సీట్లు అప్పచెప్పే అవకాశం అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి బీసీ వర్గానికి రాజ్యసభ సీటు కేటాయించడానికి నిర్ణయిస్తే అయితే మాత్రం చింతకాల విజయ్ పేరు ముందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన కంటి ప్రస్తుత శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుమారుడికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం కోరుతున్నట్లు సమాచారం అయితే ఉంది. అయ్యన్న పాత్రుడు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటే కనుక విజయ్కి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంది. అయితే ఇదే విధంగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీంతో మూడో అభ్యర్థి ఎంపికపై అయితే ఇంకా కసరత్తు కొనసాగుతుంది. మొత్తంగా ఈ రోజు పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు దీన్ని అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఇంకా వీరు కాకుండా మరికొందరు కూడా ఆశావాహులు ఇప్పటికే చంద్రబాబు చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే లోకేష్ దగ్గరకు కూడా తమకు సంబంధించిన ఫైల్స్ పంపించి తమ వారికి ఇచ్చే విధంగా చూడాలని కూడా లోకేష్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజుతో దీనికి ఆ మూడో వ్యక్తి పేరు కూడా ఖరారు అయితే కనుక మొత్తంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఈ రోజు సాయంత్రానికి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.